వెంకటరెడ్డి గారు చాలా కూల్గా మాట్లాడిన తరువాత, కూల్గా ఓ రైతు కన్ను మూసిన తరువాత, చాలా కూల్గా అమరావతి ఉందా, రాష్ట్రం ఉందా, ప్రభుత్వం కూడా కూల్గానే ఉందా, అధికారులు కూల్గానే ఉన్నారా, చంద్రబాబు నాయుడు గారు కూల్గా ఉన్నారా, నారాయణ గారు కూల్గా ఉన్నారా, శ్రవణ్ గారు కళ్ళారా చూశారు కదా ఒక చావుని, ఓ గుండె ఆగిపోవడాన్ని, ఆయన కూడా కూల్గానే ఉన్నారా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే పాషాన్నకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. వాళ్ళు కూల్గానే ఉన్నారు మీరు చెప్పినట్టుగా. వాళ్ళకి ఇట్లాంటి ఒక ప్రాణమేగా అనుకుంటున్నారు అంతే. వాళ్ళు మనుషుల ప్రాణాల మీద నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళు కూల్గానే ఉంటారు. ఎంతమంది చచ్చిపోతే వాళ్ళకి అవసరమైంది ఏంటి? పొద్దున్న వెళ్ళి ఫ్లైట్లో సాయంత్రం వస్తున్నామా లేదా? అవసరమైనప్పుడు కిలోమీటర్ రోడ్డుకి 50 కోట్లు, రెండో రోజు 100 కోట్లు, మూడో రోజు 180 కోట్లకి కాంట్రాక్టర్కి ఇచ్చి దోచిపెడుతున్నామా లేదా? మళ్ళీ మనం దోచుకుంటున్నామా లేదా? 99 పైసలు భూములు అమ్మేసి దోపిడీ జరుగుతుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టర్మ్లో 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా పంచితే వీళ్ళు 18 నెలల కాలంలో 2,75,000 కోట్లు అప్పులు తెచ్చి దోచుకున్నారా లేదా? వాళ్ళు కూల్గానే ఉన్నారు. వాళ్ళు కూల్గా లేరని ఎవరు చెప్పారు? కానీ ఇక్కడ ప్రాణాలు పోతుంది ఎవరిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది, భూములు ఇచ్చినటువంటి రైతులది. అమరావతి ఈరోజు రగిలిపోతుందని చెప్పాలి. ఎందుకంటే అమరావతి రైతుల్ని మొట్టమొదటి నుంచి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారే. మీరు ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఆ రోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు క్లియర్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? 30,000 ఎకరాలు ప్రభుత్వ భూముల దగ్గర పెట్టండి, క్లియర్గా చెప్పాడు ఆయన ఆ రోజు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏమన్నారు? అసలు విజయవాడ రాజధాని అని చెప్పి అసెంబ్లీలో చర్చ జరగనీయకుండానే అనౌన్స్ చేసి, తర్వాత సెప్టెంబర్లోనేమో విజయవాడ రాజధాని అయింది అసెంబ్లీలో. తర్వాత డిసెంబర్కి వెళ్ళేటప్పటికి ఏమైంది? 29 గ్రామాల్లో ల్యాండ్ పూల్ చేస్తున్నామని ఇచ్చారు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఇది రైతులను మీరు నట్టేట ముంచడానికి చేసేటటువంటి నిర్ణయం, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మీరు చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే లేఖ రాశాడు. లేఖ రాసి రైతులను మీరు దయచేసి నాశనం చేయొద్దు, ఏదైతే వాళ్ళ భూములు లాక్కోవద్దు, 3 పంటలు పండేటటువంటి భూముల్ని సర్వనాశనం చేయొద్దు అని చెప్పి ఆ రోజే చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బలవంతంగా భూసేకరణ, ఆ రోజు రైతులు ఇవ్వనంటే పొలాలు తగలబెట్టించాడు. ఈరోజు రైతులు డైరెక్ట్గా చంపేస్తున్నారు రైతుల్ని. ఇది ఖచ్చితంగా ఈరోజు ఏదైతే దొండపాటి రామారావు అనేటటువంటి రైతుది, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య. మళ్ళీ నేను నొక్కి చెబుతున్నా, ఎందుకు ప్రభుత్వ హత్య అంటున్నా అంటే 18 నెలలుగా మీ చుట్టూతా తిరిగి వేసారిపోయి ఇదే ఎమ్మెల్యే దగ్గరికి వారం రోజుల క్రితం కూడా అతను సభలో హాజరయ్యాడు. ఇవాళ కూల్గా అని రాసినటువంటి వాళ్ళే కూల్గా ఎలా దొరికిపోయారో చూడండి. ఏదైతే ఆ దొండపాటి రామారావు గారికి సంబంధించినటువంటి అంటే కూల్గా మాట్లాడి కుప్పకూల్ అని రాశారు కదా, ఇలా సిగ్గులేని వార్తల గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ రాశారు చూడండి, ఇదే విషయంలో వారం కిందట ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నిర్వహించిన సమావేశంలో కూడా రాములు పాల్గొన్నారు. అంటే దొండపాటి రామారావు అలియాస్ రాములు అనేటటువంటి రైతు వారం రోజుల క్రితం కూడా ఇలానే తన ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్ళీ నిన్న కూడా వచ్చి తన ఆవేదన, తన బాధను వ్యక్తం చేశాడు. ఎందుకు? అసలు ఈ మందడం అనేటటువంటి గ్రామానికి సంబంధించి ఏదైతే అంతకుముందు ల్యాండ్ పూల్లో ఇతను తన 5 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాల ల్యాండ్ పూల్లో ఇచ్చేశాడు. ఆ 2 ఎకరాల ల్యాండ్ పూల్లో ఇస్తే ఆయనకి ఎక్కడికి కేటాయించారు భూములు? వాగుల పక్కన, శ్మశానం పక్కన. ఓ పక్క వాగు, ఇంకో పక్క శ్మశానం. ఇది ఇక్కడ కేటాయిస్తే అయ్యా నా ఫ్లాట్ మార్చండి అక్కడ కాదు. అది కూడా ఏంది, ఆయన మాన్యువల్గా వెళ్ళి చూసుకోవడానికి కూడా లేదు. అసలు ఇప్పటి వరకు ఎవరన్నా మీరు ఎక్కడన్నా స్థలం కొనుక్కోవాలంటే ఈ భూప్రపంచంలో సార్, నాట్ ఇండియా, ఈ భూప్రపంచంలో ఎవరైనా ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళి ఆ స్థలం చూసొస్తారు. వాళ్ళు వాళ్ళ బంధువులు ఒకవేళ అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళ బంధువులు పంపించి ఆ స్థలం ఎక్కడ ఉంది, ఆ చుట్టుపక్కల ఎవరెవరు ల్యాండ్లు ఉన్నాయి మాన్యువల్గా చూసిన తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. కానీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా కాదు, ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ అమరావతిలో రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతాయో తెలుసు సార్. ఇది నేను చెప్పింది కాదు, మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సిగ్గుపడి రాసినటువంటి వార్త. ఇంకా రంగుల కలే అని హెడ్డింగ్ పెట్టాడు. ఎప్పుడు? సెప్టెంబర్ 8, 2025 హెడ్డింగ్ పెట్టి, రాజధాని రైతులు తమ ప్లాట్లను చూసుకునేది సిఆర్డిఐ వెబ్సైట్లో కంప్యూటర్ తెరపైనే. రాజధాని రైతులు తమ ప్లాట్లు చూసుకునేది మాన్యువల్ గా వెళ్ళి కాదు, సిఆర్డిఐ వెబ్సైట్ లో కంప్యూటర్ తెరపైనే. ఈ చదరాలపై క్లిక్ చేస్తే ఆ ప్లాట్ ఎవరిది, ఎంత విస్తీర్ణం అనే వివరాలు తెలుస్తాయి. అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ ప్లాట్ ఉందో లేదో తెలుసుకోవడానికి లేదు. అంటే ఆన్లైన్లోనే చెక్ చేసుకుంటేనే ఉంటుంది. మనం మాన్యువల్గా వెళ్ళి చెక్ చేసుకుంటే ఫ్లాట్కి అక్కడ రాశాడు, అక్కడ ఫ్లాట్ ఉందో లేదో తెలుసుకోవాలంటే నానా కష్టాలు పడాల్సిందే. ఏది మాన్యువల్గా మీరు డైరెక్ట్గా వెళ్తే అసలు ఆ ప్లాట్ ఉందో లేదో తెలియదు. అంటే ఎక్కడ ఇస్తున్నారనే తెలియదు, ఏ ప్లాటో మనకు తెలియదు. ఆన్లైన్ లో తెలిసి సార్, అక్కడ పలానా వాగు పక్కన, అక్కడికి వెళ్తా నేను వాగు దగ్గరికి వెళ్ళాను, ఏడంటే దాంట్లో మార్క్ చేసి ఉండాలి కదా మీకు. ఆ వాగులో మీకు ఉందంతే, ఆ శ్మశానంలో మీకు ఉందంతే.
ఆ రోడ్డు చెరువులో అమ్మటి ఉంది. మీకు ఉంది అంతే. ఆ చెరువులో, ఆ వాగులో, ఆ ఆ వాగులో, వంకలో, ఆ వంకలో శ్మశానం. లేదా ఆ రోడ్డు అమ్మటి మీకు ఉంది. ఆ. అంతమించి మీకు ఎక్కడ ఉంది ఏంటంటే మార్క్ కానీ ఏం తెలియదు. ఓహో ఇక్కడ ఇచ్చారా మనకి, ఆ. క్లిక్ చేస్తే తెలిసిద్దంట. ఏది కంప్యూటర్ తెర మీద సిఆర్డీఏ దగ్గరికి వెళ్ళి ఆ వెబ్సైట్ లో కంప్యూటర్ తెర మీద నొక్కితే పలానా ఈశ్వర్ గారి ఫ్లాట్ అంటే ఇప్పుడు రాజధాని ఇలా ఉంటుందని గ్రాఫిక్స్ చూపించడం వేరు, ఫ్లాట్లు మీకు కూడా ఇచ్చే graphics ఫ్లాట్లు కూడా గ్రాఫిక్స్ లోనే చూపించి ఎంత ఇచ్చేసాం పోండి నిస్సిగ్గు అంటే ఎట్లా? ఎంత నిస్సిగ్గు అంటే ఇప్పుడు 18 నెలలు అయింది. ఆ రోజు వీళ్ళు చేసినటువంటి రచ్చ మామూలు రచ్చ కాదు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూడండి సార్, ఇప్పటి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. అంటే సెప్టెంబర్లో వార్త, అప్పటికి 15 నెలలు దాటింది. లేఅవుట్ వేయటం కాదు కదా, కనీసం భూమిపై మార్కింగ్ కూడా చేయలేదు. ఇది ఆంధ్రజ్యోతిలో రాసిందే. కనీసం భూమిపై మార్కింగ్ కూడా చేయలేదు. భూములు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ రైతులకు ఇచ్చిన హామీల అమల్లో చూపించలేకపోయారు. అమరావతి ఇలా ఉంటుంది అను 2017లో డిజిటల్ మ్యాప్లు అద్భుతమైన గ్రాఫిక్స్తో ఊరించారు. రాజధాని రైతులు వాటిని చూసి సంబరపడ్డారు. కానీ కూటమి సర్కార్ వచ్చి 15 నెలలు అవుతున్నా ఈ విషయంలో ఏ పురోగతి లేకపోవడం రైతులను తీవ్ర నిరాశకు, ఆవేదనకు గురిచేస్తుంది. ఇది సెప్టెంబర్లో ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్తే. మళ్ళీ ఇప్పుడు సాక్షి రాత్రి మీ పత్రిక రాశారని కూడా అంటారు వీళ్ళు. అందుకని జాగ్రత్త రాధాకృష్ణ గారు, మీ గెజిట్ పత్రిక కాబట్టి దాన్నే పట్టుకొని వచ్చో ఇంకా రంగులు కలిగి. ఎందుకు చెబుతున్నాను, ఇప్పుడు ఈ అందడంలో ఈ ఒక్క రైతుకి సంబంధించినటువంటి ఇష్యూ కాదు ఇది. 29,000 మంది రైతులు ఈరోజు అరో రామచంద్ర అంటూ ఏదైతే ఇక్కడ గుండె దగ్గర చేయబెట్టుకొని నొప్పి రాకుండా ఉంటే చాలు వీళ్ళు పెట్టేటటువంటి టెన్షన్ కానీ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు భయపడుతున్నారు, మీరు ఆ రోజు బలవంతంగా భూములు తీసుకున్నారు. అప్పుడు చెప్పింది ఏంది, బోతల స్వర్గం, సింగపూర్, మలేషియా, చైనా మొత్తం అన్ని కలిపి ఒకే ఇక్కడ వచ్చేస్తే 9 నవనగరాలని చెప్పారు. అయిపోయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన రోడ్డును పడేశాడు. రోడ్డు మీద ఎక్కి మీరు ధర్నాలు చేయండి. జగన్ గారు అప్పటికీ చెప్పారు ఏమని, మేము 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కౌలుకు పెంచి ఇక్కడ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తాము, ఇది కూడా ఒక రాజధాని ప్రాంతంగా ఉంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ రెచ్చగొట్టింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టి రోడ్ల మీదకి లాగాడు. సరే మరి వచ్చినాకన్నా ఏం చేయాలి కదా. ఈ 18 నెలలుగా ఇంచెత్తు కూడా అక్కడ జరిగింది లేదు. పిచ్చి మొక్కలు పేకటం, నీళ్లు తోడిపోయటం, దానికి 100 కోట్ల కాంట్రాక్ట్ తగలేయటం తప్ప ఒక్క డెవలప్ చేసినటువంటి ఫ్లాట్ కూడా మాన్యువల్ గా వాళ్ళు చూపించి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పాయింట్ నెంబర్ 1. ఇది కాకుండా ఇప్పుడు ఇల్లు కూడా తీసుకుంటున్నారు అక్కడ. ఏది ఆ మందడంలో రోడ్ వేసే దగ్గర ఇల్లు పోతున్నాయి కదా, ఆ ఇంటికి సంబంధించి ఇతంది 2 అంతస్తుల బిల్డింగ్ అక్కడ. ఆ 2 అంతస్తుల దాంట్లో ఇది పోతున్నప్పుడు అయ్యా నాది భూమి తీసుకున్నారు, వాగుల దగ్గర శ్మశానంలో ఇచ్చారు, ఇప్పుడు ఇల్లు తీసుకుంటామంటున్నారు, ఇదన్నా ఎక్కడ ఇస్తారో చెప్పండి అంటే దానికి సరైన సమాధానం లేదు. నిన్న జరిగింది అదే. అక్కడ మంత్రి ఉన్నాడు, అక్కడ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే. ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తే కూల్గా మాట్లాడి కుప్పగూలిపోయాడని, సిగ్గు ఎగ్గు లేకుండా మనిషి పుట్టక పుట్టినాడు ఎవడన్నా రాస్తాడండి చావుల మీద? ఆ వార్త చావు కూల్గా జరిగిందని ఎవడన్నా రాస్తాడండి? ఒక మనిషి, ఒక రైతు చచ్చిపోతే కూల్గా చచ్చిపోయాడని రాశారండి. అంటే అంత ఆవేదన, అంత బాధతో అతను రైతు చనిపోతే కూల్గా చచ్చిపోయాడని రాశారు. మేము క్లియర్గా చెప్పాం సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి కాన్క్లేవ్లో చెప్పినప్పుడన్నా ఈ ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఉంటే ఈరోజు రైతు రామారావు అనేటటువంటి రైతు ఆత్మహత్య చేసుకునేవాడు కదా. ఎందుకంటే మీకు ఆ కాన్క్లేవ్ చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు క్లియర్గా అడిగినటువంటి ఇంటర్వ్యూలో కాన్క్లేవ్లో చెప్పినటువంటి మాట ఒక్క 30 సెకండ్ ఉంటుంది, ఇంటే అర్థం అవుద్ది. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగానే వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈ వేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. రోడ్డు ఎవరు వేసింది? మేము వేసాము. ఇప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్ట్రన్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాం. ఇప్పుడు మేము మా హయాంలో వేసిండేది. ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అలాగే కరకట్ట ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి పోయినా అది బాటిల్ నెక్ లాగా ఉండేది, సింగిల్ రోడ్డు. అది క్లియర్ గా అంటే ఆ రోజు మీరు రైతులకు డెవలప్ చేసి ఇంకా ఫ్లాట్లు ఇవ్వండి, ఇప్పటికైనా ఇవ్వండి అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పినటువంటిది. మేము వచ్చుంటే ఈ బాటికి అయిపోయేదని. ఇచ్చుండుంటే ఈ 3 నెలల్లో కనీసం వాళ్ళకి మార్క్ చేసి ఇదిగోండి మీ ఫ్లాట్ అని చెప్పి మాన్యువల్ గా చూపించుంటే ఈ రోజు రైతు రామారావు చనిపోయేటటువంటి అవకాశం ఉండేది కదా. ఇవ్వలేదని గొంతు చించుకొని అందరూ అరుస్తున్నారు కానీ అసలు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వడానికి ఉన్న అడ్డంకులు ఏంటి? ఇవ్వటానికి ఎందుకు లేవంటే ఇక్కడ భూములన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి దారాదత్తం చేసేశారు. కొన్నేమో బ్యాంకులకు తాకట్టు రూపంలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు రైతుకి ఆ ఫ్లాట్ చేసి ఇచ్చింటే అది రైతు కింద అయిపోద్ది, సిఆర్డీఏ కింద రాదు, రైతుకు సొంతం అవుద్ది. అప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి ఇంకో దగ్గర నుంచి అప్పులు పుట్టాం. సో లాజికల్ పాయింట్ అది. అందుకని రెండో విడత భూసేకరణ ఏంటి? చాలా పెద్ద కుట్ర ప్లాన్ ఉంది. ఇప్పుడు ఈ సరే సార్ అప్పులన్నా తెచ్చి ఏమన్నా కడతారా అంటే ఇప్పుడు 47,000 కోట్లు అప్పు తెచ్చారు కదా. అప్పులు తెస్తే కిలోమీటర్ రోడ్డుకి 20-25 కోట్లు కిలోమీటర్ రోడ్డుకి అయితే 160 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చి మిగిలిన 160 కోట్లు దోచుకుంటే ఇంకెక్కడ అయింది పనులు? మీరు చెప్పండి.
ఒక ఇటుక తీసి ఒక ఇటుక పెట్టింది, ఇదిగో మేము పలానా కట్టామని చూపించమనండి. నరేంద్ర మోడీ గారిని ఒకసారి తీసుకొని వచ్చి చెల్లికి జరగాలి, మళ్ళీ పెళ్ళగా ఇంకోసారి తీసుకొని వచ్చి ఇంకోసారి శంకుస్థాపనలు, రాజధానిలో మళ్ళీ మీటింగ్లని, వీటికి తప్ప వీళ్ళు చేసింది ఏంటి? సో ఈరోజు ఒక్క రైతు రామారావు గారిదే కాదు సార్, ఇది అనేక మంది రైతులు ఈరోజు పడుతున్నటువంటి అవస్థలు. క్లియర్గా ఈరోజు నేను ఖచ్చితంగా అడగాల్సినటువంటి అంశం ఏముందంటే, అప్పట్లో మీరు ఎటు రైతుల్ని ఇలానే 3 పంటలు పండేటటువంటి భూముల్ని ఇవ్వనంటే లాక్కున్నారు, ఇవ్వనన్నాలే తగలబెట్టారు. ఈ రోజు రైతులు డైరెక్ట్ గా చంపేస్తున్నారు. ఇంకా మిగిలిన రైతులకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా చర్యలు తీసుకోమని ఒకటి కోరతా. ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కటైతే క్లియర్ గా చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ మీడియా వాళ్ళకి కూడా, ఎందుకంటే సార్ ఈనాడు గురించి ఖచ్చితంగా ఒక మాట ఈ విషయంలో చెప్తాను, మిగిలిన విషయం చాలా ఉంది మళ్ళీ మాట్లాడేది. ఈ విషయంలో ఎందుకు చెప్పాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా ఫ్లెక్స్ పట్టుకుంటే, సంబంధం లేకుండా ఎవరిని అభిమాని పట్టుకున్నా కూడా దాన్ని మెయిన్ పేపర్ లో వేస్తారు సార్. మెయిన్ పేజ్ లో వేసి రప్ప అది ఇది అని చెప్పి వీళ్ళు మామూలుగా రాస్తారు కదా. మరి అసలు అమరావతి అని పేరు పెట్టమంది ఎవరు? రామోజీరావు గారే కదా. మరి ఆ రామోజీరావు గారి పత్రికలో అమరావతి అనేటటువంటి ప్రాంతంలో అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతు చనిపోతే మీరు ఈరోజు మెయిన్ పేపర్ మొత్తం దగ్గర తిరగండి, ఎక్కడన్నా వార్త ఉందా? ఈ రోజు ఈనాడు మొత్తం మీరు ఎక్కడ తిరిగేస్తే వార్త ఉందా? ఎక్కడా లేదు. కానీ జిల్లాలో వాళ్ళు పెట్టినట్టు హెడ్డింగ్ ఒకసారి చూడండి అన్న, ఇది చూపించండి. ప్రజాభిప్రాయం మేరకే N8 రోడ్డు డిజైన్ ఖరారు చేశాం, ఇది ఆ వార్త. ఇంకొకడేమో కూల్గా కుప్పకూలిపోయాడు, నైస్గా మీరు చంపేసి కూల్గా కుప్పకూలిపోయాడు అని రాశారు. ఇక్కడ చూడండి అన్న, ఇదే చూడండి. ప్రజాభిప్రాయం మేరకే N8 రోడ్డు డిజైన్ ఖరారు చేశాం, సమావేశానికి హాజరైన రైతుకు అస్వస్థత, చికిత్స పొందు మృతి. సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఇంకా తిడితే ఇంకా కిరణ్ మీ నాన్నకి నీకు సంబంధం లేదా అనేక సందర్భాల్లో చెప్పే కోర్టులో కూడా. ఇప్పుడు రాజధాని రైతుకను భూములు ఇచ్చిన రాజధాని రైతుకి సమావేశానికి కూడా సంబంధం లేదన్నట్టుగా, సమావేశానికి హాజరైన రైతుకు అస్వస్థత, చికిత్స పొందుతూ మృతి. అప్పటి వరకు మాట్లాడి అంతలోనే లోకాన్ని వీడి. అప్పటి వరకు మాట్లాడాడంటే ఏం మాట్లాడాడు రాయలా? అప్పటి వరకు మాట్లాడి, అది కూడా లోపల నేను ఎవడన్నా లోపలికి వెళ్ళి డెప్త్ గా చదివితే తప్ప అర్థమైద్దా? సమావేశంలో పాల్గొన్న దొండపాటి రాములు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన మాట్లాడింది ఏంటి, ఆయన అడిగింది ఏంటి, ఆయన ఆవేదన ఏంటి, ఆయన బాధ అంటే ఏం లేదు. లేకుండా అసలు చూడండి ఈ వార్త. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉంటే ఎలా రాసేవాళ్ళు? 10 రోజులు బ్యాన్ రైటం ఉండేది. ఇది 10 రోజులు బ్యాన్ రైటము. అదేనా పొరపాటున సంబంధం లేకపోయినా జరిగినా కూడా సార్, అప్పుడు కొంతమంది అనారోగ్యంతో జరిగిపోతే కరోనాలో కూడా ఏదైతే జగన్ గారి అకౌంట్లో వేశారు దాన్ని, ఏదైతే అమరావతిలో జగన్ గారు ఇచ్చేశారు అన్నట్టుగా. సో వాళ్ళ వార్తలు అలా ఉంటాయి. సో ఇక్కడ మరి ఈ వార్త ఏంది? ప్రజాప్రాయం మేరకు N8 రోడ్డును జగన్ ఖరారు చేస్తాం, మంత్రి పొంగూరు నారాయణ సమావేశానికి. ఇది కూడా ఇది జిల్లా పేపర్ లో మీడియా 7 దగ్గర ఎవరిది ఈ రోజు విషపత్రిక? మరి మీ నానే అమరావతిని ఆ పేరు పెట్టమని చెప్తే, మరి అదే అమరావతి ప్రాంతంలో అదే భూములు ఇచ్చినటువంటి రైతు చనిపోతే కనీసం వార్త కూడా నువ్వు మెయిన్ పేజ్ లో రాయలేకపోయావే. ఇంకోడేమో కూల్ గా అంటే ఎలా ఉంది ఈ రోజు మీడియా అంటానికి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాలన్నటువంటి ఉద్దేశం.